వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. అయితే హైదరాబాద్ లో మొత్తం కూడా వర్షాలు దంచి కొడతా ఉన్నాయి. తాజాగా ఉన్నట్టుండి అంటే ఎండలు సాయంత్రం వరకు కూడా ఎండలు కొట్టాయి. కాకపోతే ఒక్కసారిగా వరుణుడు విరుచుకోవడం జరిగింది. మొత్తం కూడా దాదాపు ఒక 10 నిమిషాలలోనే మొత్తం కూడా రోడ్డులన్నీ కూడా మునిగిపోయే విధంగా వర్షం కురిసింది. మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలంతా కూడా ఏర్పడతా ఉన్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఎక్కడికక్కడ అంటే ఇప్పుడు సాయంత్రం వేళ అందరూ కూడా ఉద్యోగస్తులు అందరూ కూడా ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్తూ ఉన్నారు. అయితే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటటువంటి సందర్భంలోనే వర్షం కురవడంతో చాలా మంది కూడా రోడ్డులోనే ట్రాఫిక్లో చిక్కుపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకు అంటే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ మ్యాన్హోల్స్ ఎక్కడ నిండుతూ ఉన్నాయి, ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడ ఏర్పడతా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. మొత్తం కూడా వాహనాలంతా కూడా రోడ్డులపైనే ఆగిపోయినటువంటి పరిస్థితి. చాలా అంటే 10 నిమిషాలు వర్షం కురవగానే మొత్తం కూడా రోడ్డు అంతా నీటిమయం అయిపోయి మొత్తం కూడా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం వేళ కాబట్టి, సాయంత్రం సమయం కాబట్టి ఆఫీసుల నుంచి ఉద్యోగస్తులు వాళ్ళంతా కూడా బయటకు వస్తున్నటువంటి సమయంలో మొత్తం కూడా మనం వెనక చూసుకోవచ్చు. విజువల్స్లో మొత్తం కూడా ఎక్కడికక్కడ కార్లు కానీ, ఆటోలు కానీ, మోటార్ సైకిల్స్ కానీ ప్రతి వాహనాలు కూడా రోడ్డులపైన ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూకట్పల్లి కానీ, మియాపూర్ కానీ, అమీర్పేట్ కానీ, అదేవిధంగా మాదాపూర్ కానీ, హైటెక్ సిటీ కానీ, ప్రస్తుతం మనం అయ్యప్ప సొసైటీ రోడ్లో ఉన్నాము. ఇక్కడ ముందుకు వెళ్తే మనకు హైటెక్ సిటీ రోడ్డు కూడా వస్తుంది. అయితే ఇక్కడ మొత్తం కూడా కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురిసింది. అయితే ఉద్యోగస్తులు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాయంత్రం వేళ కాబట్టి సాయంత్రం అందరూ కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంటి దగ్గర వాళ్ళ పిల్లలతో ఆడుకోవాలన్నా మొత్తం కూడా ఒకసారి చూడొచ్చు. ఇది అంతా కూడా డ్రైనేజీ గుంతగా ఒక మారిపోయింది. మొత్తం కూడా ఒక చెరువు కుంటగా మారిపోయినటువంటి పరిస్థితి. మొత్తం కూడా అంటే ఇక్కడ ఖాళీ స్థలం ఉండేది. కాకపోతే 10 నిమిషాల వర్షం కురవగానే మొత్తం కూడా నీళ్ళతో నిండిపోయింది. అసలు ఇందులో మ్యాన్హోల్స్ ఉన్నాయా, లేకపోతే ఏమున్నాయి, రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా, ఏమీ కూడా తెలియనటువంటి పరిస్థితి. మొత్తం కూడా భీకరంగా వరుణుడు విడిచిపడ్డారని చెప్పుకోవచ్చు. దాదాపు 10-15 నిమిషాల పాటు అంటే ఎండలు కొడుతున్నటువంటి సందర్భంలో, ఎండలు కొడుతున్నటువంటి రోజులో ఒక్కసారిగా వర్షం కురవడంతో మొత్తం కూడా అందరూ కూడా ఇవాళ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అయితే ఎట్టకేలకు ఇక ఎక్కడైనా చెట్లు విరిగి పడతా ఉన్నాయా, లేకపోతే విద్యుత్ పోల్స్ కానీ ఉన్నాయా, ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు చూసుకుంటూ ఉన్నారు. అందరినీ కూడా సురక్షితంగా వాళ్ళ ఇంటికి వాళ్ళ గమ్యస్థానాలకు చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా అత్యుత్సాహంతో ముందుగా కాస్త అంటే బండ్లు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి. ఎందుకంటే విద్యుత్ పోల్స్ ఉంటాయి అక్కడక్కడ కాబట్టి కాస్త చూసుకొని నడపండి. అదేవిధంగా మ్యాన్హోల్స్ కూడా ఓపెన్ చేసి పెడతారు. వర్షాలు పడేటువంటి సందర్భంలో నీరు మొత్తం కూడా పోవాలని చెప్పేసి మ్యాన్హోల్స్ అక్కడక్కడ ఓపెన్ పెడతారు కాబట్టి 1-2 సార్లు చూసుకొని వెళ్ళండి. ఎంత అంటే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి తొందరగా ఇంటికి వెళ్దామని చెప్పేసి అత్యుత్సాహంతో ప్రదర్శించి కనుక ఒకవేళ ఆవేశంతో వెళ్తే ఖచ్చితంగా వైర్లు ఉంటాయి, ఖచ్చితంగా మ్యాన్హోల్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే రోడ్డు మొత్తం కూడా నీళ్ళతో నిండిపోయింది కాబట్టి అసలు కింద ఏముందో మనకు తెలియనటువంటి సిచ్యువేషన్ కాబట్టి 1-2 సార్లు చూసుకొని చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఇంటికి వెళ్ళండి. మొత్తం కూడా గుంతలు చూడండి. ఇక్కడ ఈ గుంతలు ఇప్పుడు మనకు కనబడతా ఉన్నాయి కానీ ఇందాక వర్షపు నీరు వచ్చినప్పుడు మాత్రం అసలు గుంతలు ఉన్నాయా ఏంటనేది కనబడలేదు. ఇప్పుడే కాస్త వర్షం తగ్గింది. హైదరాబాద్ ప్రాంత వ్యాప్తంగా కూడా భారీ ఎత్తున ఒక్కసారిగా కురిసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు చాలామంది కూడా ఇంకా అంటే ట్రాఫిక్ ఎక్కడికక్కడ అలాగే నిలిచిపోయింది. వర్షం తగ్గినప్పటికీ కూడా ట్రాఫిక్ ఆంక్షలు మాత్రం తగ్గలేదు. మరి హైదరాబాద్లో ప్రస్తుతం ఈ పరిస్థితి ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మీ గ్రామంలో కానీ ఇంకా మీ చుట్టుపక్కల కానీ వర్షం పడుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మొత్తం కూడా ఇప్పటికీ అంటే ఎండలు కొడుతున్నటువంటి వేళ ఒక్కసారిగా వర్షం పడడంతో చాలామంది కూడా ట్రాఫిక్లో చిక్కుపోయారు. ఎట్టకేలకు ఇప్పుడైతే వర్షం తగ్గింది. మరి అందరూ కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలంటూ కూడా మా తరపు నుంచి ఇట్స్ యూటీవీ న్యూస్ తరపు నుంచి అందరికీ కూడా చెప్తా ఉన్నాము. అందరూ కూడా ఎందుకంటే చాలామంది తొందరగా వెళ్ళాలి ఇంటికి అనేటటువంటి ఒక ఆలోచనతో ఏదో రకంగా వెళ్తూ ఉంటారు. సో అనేక మంది ఇక్కడ చూడండి షూస్లో కూడా బూట్లలో కూడా వాటర్ వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం కూడా అసలు బూట్లలో అంటే కనీసం నడవడానికి స్పేస్ లేదు, వెళ్ళడానికి స్పేస్ లేదు. మొత్తం కూడా రోడ్డులపైన మొత్తం కూడా డ్రైనేజీ నీళ్లు, వర్షపు నీళ్ళు వచ్చి రోడ్డు మొత్తం కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ఎటకెళ్ళకి ఇప్పుడైతే వర్షం తగ్గింది. హైదరాబాద్లో మాత్రం మియాపూర్ కానీ, అమీర్పేట్ కానీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సుమారు 10-20 నిమిషాల పాటు కూడా ఈ వర్షం కురిసింది. మొత్తం కూడా ఈదురు గాలులు అయితే ప్రస్తుతంగా ఈస్తున్నటువంటి పరిస్థితి. మరి చూద్దాం ముందు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అనేది.